ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 122వ భాగం. యక్షిణి మోహిని మాయలు. నా మనస్సుకి ఇంకా పూర్ణశూన్య స్థితికి చేరుకోలేదు. నాకే తెలియని అతిసూక్ష్మ మర్మమాయలో నేను ఉన్నానని నాకు తెలుస్తోంది. కానీ ఆ మాయ ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఒకరోజు గిరిప్రదక్షిణం చేస్తున్న సమయంలో ఒక సాధువు ద్వారా ఈ క్షేత్రమునందు విగ్రహాల రూపంలో యక్షిణి మోహిని మాయలు ఉంటాయని, వీటిలో యక్షిణి విగ్రహం అనేది ఆది అన్నామలై గుడి గోపురం కింద ఈ గోపురం పడిపోకుండా యక్షుడు యక్షిణి విగ్రహమూర్తులతో ఒక సిద్ధుడు ఏర్పాటు చేశారని, అలాగే మోహిని విగ్రహం అనేది కిలిగోపురం కింద ఉంటుందని, ఇలా ఈ విగ్రహాలను మనం చూస్తే వాటి మాయలు మన మీద చూపుతాయని చెప్పడం జరిగింది. వీటి మాయా ప్రభావాలేమిటో తెలుసుకోవాలని నాలో కుతూహలం మొదలైంది. దానితో గిరి ప్రదక్షిణ సమయంలో యక్షిణి విగ్రహం చూశాను. మామూలుగానే కనిపించింది. ఆ తర్వాత యథావిధిగా గిరి ప్రదక్షిణ చేయటానికి వెళ్ళాను. దారిలో ఒక మౌన సన్యాసి కనిపించి చిరునవ్వు నవ్వి నాకు మౌనంగా నమస్కారం చేశాడు. దానికి నేను కూడా నమస్కారం చేశాను. అంతే. ఆ సాయంత్రం గుడి దగ్గర మళ్ళీ నాకు ఈయన ఎదురుపడి తన వివరాలు చెప్పి మోక్ష మార్గం గురించి చెప్పమని నన్ను అడగటం జరిగింది. దానితో నేను కాస్త ఎవరి దగ్గర నోరు విప్పని వాడిని ఈయన దగ్గర మాత్రం నోరు విప్పి నా ప్రమేయం లేకుండా పిచ్చి వేరావేశంతో నా సాధనా అనుభవాలు టూకీగా చెప్పుకుంటూ పోతూ నెట్లో నేను రాసిన కపాలమోక్ష గ్రంథం, అలాగే దీనిని బ్లాగ్ వివరాలు, ఇలా అన్ని వివరాలు చెప్పిన తరువాత కానీ నాలో వెర్రి ఆవేశం తగ్గలేదు. ఆ తరువాత అతను వెళ్ళిపోయిన తరువాత ఇలా ఎందుకు జరిగిందని ఆత్మవిచారణ చేసుకొని ధ్యానం చేస్తే యక్షిణి విగ్రహం కనిపించింది. అంటే దీని మాయ వలన నేను జ్ఞానసిద్ధి మాయకి గురయ్యి ఈ మౌన సన్యాసికి నా సాధనా వివరాలు చెప్పడం జరిగిందని నాకు అర్థమయ్యింది. మరుసటి రోజు నుండి ఈ సన్యాసి నా వెంటబడడం షరా మామూలైంది. నా గురించి ఏమీ తెలియని వాళ్ళే నా వెంట పడుతుంటే నా గురించి అన్నీ తెలిసిన ఈయన వెంటపడడంలో తప్పులేదు. కారణం యక్షిణి చేసిన జ్ఞానమాయలో ఈయన ఉన్నాడని నాకు తెలుసు కదా. అలాగని ఇతనికి నేను జ్ఞాన గురువు అయ్యాను అంటే విశ్వానికి అయినట్లే. దానితో నన్ను ఒక జ్ఞాన గురువుగాను లేదా జ్ఞాన దేవుడిని చేసి పూజలు ఆరాధనలు భజనలు చేయటం మొదలు పెడతారు. ఆ రిస్క్ అంత అవసరమా? దానితో ఈ సన్యాసికి దొరకకుండా అతను నన్ను మర్చిపోయేలా చేశాను. అంటే యక్షిణి మాయ వలన సాధకుడికి ఏదో ఒక సిద్ధి కలుగుతుంది. ఈ సిద్ధి మాయ వలన అతను అరుణాచల క్షేత్రంలో ఆశయం కోసం ఆశ్రమం పెట్టి అపస్మారక స్థితిని పొంది తను తెలుసుకున్న జ్ఞానమును మర్చిపోయి శిష్యభక్తుల మాయలలో పడి మోక్షప్రాప్తికి దూరమవుతాడు. లేదా సిద్ధి ఇచ్చే అహంకారానికి గురయ్యి అరుణాచలం నుంచి వెళ్ళిపోతాడని నేను చదివిన పుస్తక అనుభవాలు చెప్పడంతో నేను ఈ యక్షిణి మాయలో పడకుండా నానా తంటాలు పడి తప్పించుకోవటం జరిగింది. లేదంటే ఈపాటికి నా పేరు మీద ఆశ్రమ మాయ ఉండేది. కానీ ఈ యక్షిణి మాయ తప్పించుకోవటం వలన ఆశ్రమం లేని స్థితికి చేరుకొని ఈ క్షేత్రంలో ఒక అద్దె ఇంటిలో ఉండటానికి ఆవాస యోగ్యత పొందటం జరిగింది. ఇక మోహిని విషయానికి వస్తే కిలిగోపురం కింద ఉన్న ఈ విగ్రహమూర్తి పాదాలు మాత్రమే చూడటం జరిగింది. ఆ తర్వాత నేను ప్రేమించిన నా చిన్ననాటి స్నేహితురాలు ఈ క్షేత్రానికి వచ్చి వెళ్ళిందని నా మిత్రుడి ద్వారా తెలిసి గతుక్కుమన్నాను. ఎందుకంటే అప్పటిదాకా నాకు ఆమె వివరాలు ఏవీ తెలియవు. ఆ రోజు మాత్రమే తెలిసింది. ఒకవేళ మేమిద్దరం ఒకరినొకరు ఎదురుపడి ఉంటే ముసలాడికి దసరా పండుగలాగా ఉండేది. అంటే మోహిని మాయ వలన ఈమె మోహమాయలో పడి అరుణాచలం నుంచి గెంట వేయబడేవాడిని. ఇలా ఈ క్షేత్రంలో ఉన్న ఈ 2 విగ్రహాల ప్రత్యక్ష మాయలను దాటుకోవటం జరిగింది. అలాగే ఇలాంటి మాయా అనుభవాలు నాకు ఎన్నో జరిగాయి.
వాటిలో అతి ముఖ్యమైనవి మీకు చెబుతాను. ఈ క్షేత్రంలో ఎవరి దగ్గర దేనిని కూడా, ఆఖరికి దైవప్రసాదం కూడా ఉచితంగా తీసుకోవద్దు. తీసుకుంటే అది 3,00,00,000 ఫలితమిచ్చే పాపపు దానం తీసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఈ క్షేత్రవాసి అయిన దక్షిణామూర్తి దానంగా అహం తీసుకుంటాడని స్థల పురాణం ఉవాచ. కావాలంటే ఉచితంగా బదులుగా ఎంతో కొంత ధనం ఇచ్చి తీసుకుంటే అది దానం అవ్వదు. అలాగే ఈ క్షేత్రంలో ఉన్నప్పుడు మన దగ్గర లేని మూడో వ్యక్తి గురించి, ఈ క్షేత్రంలో ఉన్న మీకు తెలిసిన లేదా తెలియని వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడటం, లేదా చెడుగా ఆలోచించడం, లేదా చెడుగా విమర్శించడం చెయ్యరాదు. ఒకవేళ చేస్తే మనం చేసిన ఈ చెడు పనుల ప్రభావం ఎప్పుడో ఒకప్పుడు మన మీద పడుతుంది. అనగా శరీరానికి లేదా మనస్సుకి అనుకోని గాయాలు లేదా ప్రమాదాలు లేదా తీవ్ర అనారోగ్య సమస్యలు లేదా విపత్తు పరిస్థితులు లేదా మరణాలు రావటం జరుగుతుంది. ఇది నా స్వానుభవంలో జరగటం వలన చెప్పడం జరుగుతుంది. అలాగే అహంకారపూరిత పనులు లేదా మాటలు అనడం చెయ్యరాదు. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. నేను చెప్పిన ఈ మాయలు అన్నీ కూడా సాధనలో ఉన్నవారి మీద గంటల నుండి నెలలలో ప్రభావం చూపుతాయి. అదే భోగంలో ఉన్నవారి మీద ఈ జన్మలో ప్రభావం చూపవు, కానీ రాబోవు జన్మలలో ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఎందుకంటే ఈ క్షేత్రంలో మన పాపపుణ్యాలు లెక్కలు రాయటానికి అమ్మవారి సమక్షంలో చిత్రగుప్తుడు ఉంటాడు. కావాలంటే ఈయన విగ్రహమూర్తి మనం పెద్ద గుడిలో ఉన్న అమ్మవారి గుడి దగ్గర చూడవచ్చును. ఈ క్షేత్రంలో మంచి లేదా చెడు చేసినా కూడా 3,00,00,000 పాప పుణ్యాల ఫలిత అనుభవాలు మనం పొందుతామని గుర్తుపెట్టుకోండి. మీకు చేతనైతే మాట లేదా ధన లేదా ఆహార లేదా వస్త్ర లేదా చెప్పులు సహాయాలు చేయండి. అలాగే ఈ క్షేత్రంలో ఏది పోయినా లేదా దొంగతనం జరిగినా చింతించకండి. ఈ పనులు చేసేది ఆ అరుణాచలేశ్వరుడి ఖాతాలో పడతాయి. అలాగే మీ దగ్గరికి ఎవరైనా స్వయంగా వాళ్ళకై వాళ్ళు వచ్చి ఏదైనా అడిగితే అది ఇవ్వండి. ఎందుకంటే కోటి రుద్రగణాలు ఈ క్షేత్రంలో నిజ సాధువుల లేదా సన్యాసుల లేదా అవధూతల లేదా పిచ్చివాళ్ళు లేదా జంతువులు లేదా వృక్షాల రూపంలో ఆవాసం చేస్తూ ఉంటారు. ఇలా వీరికి సహాయం చేసినా కూడా మీకు 3,00,00,000 జన్మల పాప పరిహారం అవుతుంది. ఈ క్షేత్రంలో కూడా 20% నిజ సాధువులు ఉంటే 80% నకిలీ సాధువులు ఉంటారు. కాబట్టి మీ దగ్గరికి వచ్చిన వారిలో మీ మనస్సు చెప్పిన వారికి మాత్రమే సహాయం చేయండి. అలాగే సాధనలో ఉన్నవారు ఈ జన్మలో 192 సార్లు గిరి ప్రదక్షిణాలు చేయండి. ఎందుకంటే ఇక్కడి అరుణగిరి ఎత్తు 2,671 మీటర్లు. దీనిని కిలోమీటర్లలో మారిస్తే 14 కిలోమీటర్లు. అంటే 14 కిలోమీటర్లు డివైడెడ్ బై 2,672 వేస్తే 192 అవుతుంది. ఎప్పుడైతే మీ దగ్గరికి మీకు తెలియకుండా అనుకోకుండా పాదరసలింగం ఏ క్షేత్రం నుంచి అయినా వచ్చిందో మీ 192 గిరి ప్రదక్షిణ ఫలితం పొందినట్లే అవుతుంది. నాకు ఒక గిరి ప్రదక్షిణం పూర్తి చేయగానే కాశీ నుంచి పాదరస శివలింగం వచ్చింది. అంటే గత జన్మలో ఈ క్షేత్ర గౌతమ మహర్షి జన్మ కావటం, ఆ జన్మలో యక్షిణీ మాయలో అలాగే మోహిని మాయలో పడి ఆశ్రమం అలాగే ఆలి పెట్టుకోవటం జరిగింది. 191 గిరి ప్రదక్షిణాలు చేసి ఆఖరి ఒక్క ప్రదక్షిణం చెయ్యకుండా ఆ జన్మ తనువు చాలించడం జరిగింది. ఈ ఒక ప్రదక్షిణం కోసం ఈ ఆఖరి జన్మ ఎత్తడం, తిరిగి అన్ని రకాల మాయలు దాటుకొని పాదరసలింగం పొంది అది ఈ అరుణగిరిలో ఉన్న అగ్నితీర్థమున్న రుద్రగుండమునందు పడి కరిగిపోయే విధంగా చేసుకుంటే కానీ నాకు అంతిమ మోక్షం రాదని నాకు అర్థమయ్యింది. ఈ స్థితిని ఈ దేహం పొందాలంటే పూర్ణ శూన్య భావం నుండి పూర్ణ శూన్య స్థితికి చేరుకోవాలి. ఇది జరగాలంటే నా చేతులలో ఏమీ లేదు. దీనికి ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి అనే మనోభావం నన్ను వెంటాడుతోంది.